డీటెయిల్ గా చూద్దాం. ఫస్ట్ టాపిక్ ప్లీజ్. సో ఫస్ట్ టాపిక్ ఏపీ గురించి మాట్లాడుకోబోతున్నాం. కూటమి ప్రభుత్వం హనీమూన్ పీరియడ్ ముగిసిపోయింది అంటున్నారు వైసీపీ అధినేత జగన్. ఇక ప్రభుత్వ వైఫల్యాలపై యుద్ధమే ప్రకటిస్తానని అంటున్నారు ఆయన. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కొన్ని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల టైంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని ఇప్పుడు జనంలో ఎండగట్టేలా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో 5 వారాల పాటు కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్టుగా తెలిపారు. ఇందుకు సంబంధించిన ఒక QR కోడ్ను సైతం జగన్ ఆవిష్కరించారు. రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో, ఇంగ్లీష్లో, తెలుగులో బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ అనే కార్యక్రమానికి స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏమన్నాడు? జగన్ చేస్తున్నవే కాకుండా మన ప్రజలు ఎక్కడన్నా ఈయన నమ్మరేమో అని చెప్పి మళ్ళా జగన్ చేస్తూ ఉన్నాడు, కనీసం ఈ పలావ్ అన్న పెడతా ఉన్నాడు జగన్, ఆ పలావ్ కూడా పోతుందేమో చంద్రబాబుని పొరపాటున చంద్రబాబుని నమ్మితే ఆయన మోసానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు అప్పట్లో ఏమన్నాడు? జగన్ చేస్తున్నవే కాకుండా జగన్ కన్నా ఇంకా ఎక్కువ చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఆయన అన్న మాటలు ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకొని పోయే కార్యక్రమం. 2024 జూన్ నుంచి మీకు ఈ డబ్బులు జమ చేయడం మొదలెడతాము అని బాండ్ ఇచ్చి త్రికరణ శుద్ధితో ఈ మాటలు చెప్పి ఇదన్నీ జరిగినాయి. అసలు మనం ఎందుకు ఓడిపోయినాము అని అంటే, ఈ మాదిరిగా ప్రతి ఇంటికి ఈ మాదిరిగా బాండ్లు ఇచ్చి, ఈ మాదిరిగా మోసం చేసి, ఈ మాదిరిగా వాళ్ళని ప్రలోభాలు పెట్టి ఈ మాదిరిగా చేస్తున్నారు. కాబట్టి ఈ మాదిరిగా మనకు ప్రజలు 10% ప్రజలు మోసపోయినారు. సో చంద్రబాబు ఏడాది పాలనలో ప్రతి కుటుంబానికి జరిగిన నష్టం ఎంత? ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంటే గనక ఎంత ప్రయోజనం చేకూరేది అనేది జనాలకు చెప్పాలని డిసైడ్ అయిపోయారు జగన్. చంద్రబాబు మోసాలపై కూడా ప్రజల్ని చైతన్యం చేయాలని వైసీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు ఆయన. చంద్రబాబు తానిచ్చిన హామీల రిబ్బన్ కూడా కట్ చేయకుండానే అన్ని అమలు చేసేసామంటున్నారని, ఎవరైనా గనక ప్రశ్నిస్తే నాలుక మందం అనుకోవాలని చెబుతున్నారని జగన్ విమర్శించారు. మన 5 సంవత్సరాల పాలనకు చంద్రబాబు నాయుడు గారి ఇప్పటి పాలనకు మధ్య తేడా అన్నది ప్రస్ఫుటంగా ప్రజలకు అర్థమయ్యేట్టుగా ఈ సంవత్సర కాలంలోనే పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమయ్యే పరిస్థితి, వ్యత్యాసం అన్నది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తేడా తెలుస్తూ ఉంది. మన 5 సంవత్సరాల మన కాలంలో ఎప్పుడూ ఇంతకు ముందు జరగని విధంగా వివక్ష లేకుండా, కులం చూడలేదు, మతం చూడలేదు, రాజకీయాలు కూడా చూడలేదు, చివరికి ఏ పార్టీ అని కూడా చూడకుండా మంచి చేసిన ప్రభుత్వం ఒకవైపున మనది కనిపిస్తే, రెండవ వైపున ఇటువైపున ఈరోజు ఈ సంవత్సర కాలంలో కనిపిస్తూ ఉన్నది ఏమిటి అని అంటే, మంచి అన్నది ఎలాగూ లేదు, వివక్షకు తావు ఎలాగూ లేదు. ఎందుకనంటే ప్రతి పథకము ఏ పథకము లేదు కాబట్టి. మరోవైపున పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ విచ్చలు విడిగా ఈరోజు అన్యాయాలే కనిపిస్తూ ఉన్నాయి. ఏపీలో ప్రభుత్వం మారిన ఏడాది వ్యవధిలోనే ఈ స్థాయిలో వ్యతిరేకత ఎప్పుడూ లేదని అన్నారు ఆయన. తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా వ్యతిరేకత కనిపిస్తోందని అన్నారు జగన్. ఈ వ్యతిరేకత మధ్య ప్రజలకు మంచి చేయాల్సింది పోయి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని అన్నారు ఆయన. ఏపీలో ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్, రెడ్ బుక్ పాలన నడుస్తోందని అన్నారు. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగమే అమలవుతుందని అన్నారు వైసీపీ అధినేత జగన్. రాష్ట్రంలో ప్రభుత్వం మారి సంవత్సరం అవుతా ఉంది. బహుశా ఇంత తక్కువ కాలంలో ఇంత ప్రజల్లో వ్యతిరేకత చోటు చేసుకున్న ప్రభుత్వం బహుశా ఎప్పుడూ కూడా మనం చూసి ఉండము. మామూలుగా సంవత్సర కాలంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ స్థాయిలో ఉండాల్సిన పరిస్థితుల్లో
మొట్టమొదటిసారిగా ఈసారి సంవత్సర కాలంలోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ స్థాయిలో కనిపించే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఇప్పుడే కనిపిస్తూ ఉంది. అంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈరోజు కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యతిరేకత మధ్య ప్రజలకు మంచి చేయాల్సింది పోయి మంచి అన్నది పక్కకి వెళ్ళిపోయింది కాబట్టి అబద్ధాలు మోసాలు మాత్రమే మిగిలాయి కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ చూడనని డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒకవైపున డైవర్షన్ పాలిటిక్స్ చూస్తూ ఉన్నాం, మరోవైపున అణిచివేత ధోరణి అన్నది ఎవరైనా కూడా ప్రజల సమస్యల మీద ఎవరైనా స్పందిస్తే, ఎవరైనా గట్టిగా అడగడం మొదలెడితే ఆ గొంతును నొక్కడం కోసం ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో సిఎస్ రాబోతున్న 5 వారాలు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో ఇటు వైసీపీ అధినేత జగన్ ఒక ప్రోగ్రామ్ ను అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించి మాట్లాడడానికి జగన్ చేసిన ప్రతి కమెంట్ కి సంబంధించి రియాక్ట్ అవ్వడానికి మనతో పాటు వి హావ్ ఎ గెస్ట్ విత్ us గుణపాటి దీపక్ రెడ్డి గారు, హిస్ సెట్ కార్పొరేషన్ చైర్మన్. నమస్తే అండి. నమస్తే అండి. సో ఇప్పుడు మనం విన్నాము జగన్ అసలు ఏం మాట్లాడారు అనేది. రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అంటున్నారు ఆయన. అట్ ద సేమ్ టైం అసలు చంద్రబాబు రిబ్బన్ కటింగ్ కూడా చేయలేదు మేనిఫెస్టోని అని అంటున్నారు. ఎలా చూడాలంటారు ఈ కామెంట్స్ ని? వాట్ ఆర్ యువర్ వ్యూస్? అంటే జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ కి వచ్చే ముందు ఒక 10 seconds వీడియో చూపిస్తానండి. This will be the last meeting here in this hall. ఎల్లుండికి వచ్చేసరికి First demolition will start from this building. First demolition will start from this building. ఇది 6 సంవత్సరాల క్రితము జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలో ఏ ఒక్కరు చేస్తుండరో ప్రజావేదిక కూల్చడంతో ఆయన పరిపాలన మొదలైన బాధాకరమైన దినం ఈరోజు 6th anniversary. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడిన కామెంట్స్ నేను నోట్ చేసుకున్న కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్. అన్నిటికీ చెప్పాలంటే టైం సరిపోదు గనక. రీకాల్ బాబు, రీకాల్ మా మేనిఫెస్టో అంటాడు. మా మేనిఫెస్టో వాళ్ళు రీకాల్ చేసేది ఏంటంటే నాకు అర్థం కాలేదు. రీకాల్ బాబు అని అంటే మా ప్రభుత్వం రీకాల్ చేసే పరిస్థితి ఉంటే ఫస్ట్ 6 నెలల్లోనే గతంలో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ప్రభుత్వాన్ని ప్రజలు రీకాల్ చేస్తుండేది అని చెప్పి నేను గుర్తు చేస్తూ ఉంటాను. మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము చేసిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకోపోవాలని గడప గడప ప్రోగ్రామ్ మేము ఇప్పుడు పెట్టుకుంటే దాన్ని కాపీ చేసి భయపడి ఈ మంచి ప్రజల్లోకి ఆడకపోద్దు అని చెప్పి డిస్టర్బ్ చేయాలని చెప్పి దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి ఇది ఒక ప్రణాళిక తప్ప ఇంకేమన్నా ఉందా? మా ప్రోగ్రామ్ వాళ్ళు కాపీ చేసి అనౌన్స్ చేసుకోవటము. రెండోది, ఒక సంవత్సరము లో వ్యతిరేకత వచ్చింది అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సంవత్సరం రోజుల్లో వ్యతిరేకత వస్తే ముఖ్యమంత్రి గారు ప్రజల్లోకి ఎట్లా మీటింగులు పెట్టుకొని రెగ్యులర్ గా పోతా ఉండరు? మొన్న ఒక టీ బంకుల్లో కూడా, ఒక రోడ్ లో ఉండే మంగళూరు షాప్ లో కూడా ఆగి ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడు, ఎట్లా అందరినీ కలుస్తా ఉండరు? అదే విధంగా లోకేష్ గారు ప్రతిరోజు ఎవరికన్నా ఇబ్బందులు ఉండే వాళ్ళు వచ్చి మార్నింగ్ కలిస్తే దానికి ఒక టైం ఇచ్చి అందరిని ఎట్లా కలుస్తా ఉండరు? అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్యాలెస్ నుంచి బయటికి రాలేదు, ఎవరిని కలవలేదు. సో ఎవరు పైన వ్యతిరేకత ఉందో దీన్ని బట్టి ప్రజలే ఒక అంచనాకి రావాలని నేను అనుకుంటున్నాను. రెండోది, రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటారు. అసలు రెడ్ బుక్ తెరిచినారా? ఇంతవరకు రెడ్ బుక్ నే తెరవల. ఇప్పుడు దాకా వీళ్ళు చేసిన విధ్వంసాన్ని సరిదిద్దేదానికి, రాష్ట్రాన్ని ఒక దాడిలో పెట్టేదానికి ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉండరు. రెడ్ బుక్ ఓపెన్ చేయకముందే మీరు ఇంత భయపడితే రేపు రెడ్ బుక్ ఓపెన్ అయిన తర్వాత ఏ పరిస్థితిలో ఉంటది? వైఎస్ఆర్ పార్టీలో ఉండే వాళ్ళందరూ సింహం పులి అని మాట్లాడే వాళ్ళు ఇప్పుడు భయము అని చెప్పి జపం చేసుకుంటా ఆ భయంలో ఉండరు అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను. తర్వాత దిశ యాక్ట్, మహిళల్ని కాపాడినామన్నారు. అది ప్యూర్ మోసం అని చెప్పి ఇప్పుడు తేలిపోయింది. దిశ యాక్టే లేదు అని చెప్పి కూడా నేను అది గుర్తు చేయాలనుకుంటున్నాను. తర్వాత కూటమి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధిస్తుంది అని అంటున్నారు. కక్ష సాధించేటట్టయితే సంవత్సరం రోజులైనా కానీ ఇంకా జైల్లోకి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పోలేదు అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను.
కక్ష సాధించే పని ఉండుంటే ఆయన బయట ఉండుండేవాళ్ళు కాదు, జైల్లో ఉండుండేది అని చెప్పి. తర్వాత మీకు క్లియర్ గా మేము చెప్పాల్సింది ఏంటంటే, డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి తప్పు చేసిన వాళ్ళ మీద రొటీన్ కోర్సులో ఏమో యాక్షన్ తీసుకునే విధంగా ప్రభుత్వం పోతా ఉంది. ఏముందండి కక్ష చెప్పేసి దానికి? ఏముంది వీళ్ళ వెనకాల పడేదానికి? కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినారు. ప్రతిపక్ష హోదా కూడా లేదు. ప్రజలు ఇచ్చింది ఏంది? ఒక గోచి మిగిల్చినారు. ఆ గోచిని మేము ఏమైనా లాక్కోగలుగుతామా చెప్పండి? అది మేము వదిలేసినాం దాన్ని అట్నే. సో ఇది వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి. మేము కక్ష కట్టేది లేదు, వాళ్ళ వెనకాల మేము టైం వేస్ట్ చేసేది లేదు. మంచి పనులు చేసుకుంటా రాష్ట్రాన్ని 2047 విజన్ తో ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ముందుకు తీసుకోబోతున్నారో దాని మీదనే మేము ఫోకస్ చేస్తున్నామని చెప్పి మేము తెలుపుకున్నాను. చివరిగా ఒక్క పాయింట్ అండి, నేను ముగిచ్చే ముందు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చేసే యాత్రలన్నీ పరామర్శించే యాత్రలు కాదు, ప్రతీకార యాత్రలు. నిన్న 3 చనిపోతే ఎందుకు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఆ 3 కుటుంబాల్లో ఒక్కరినన్నా ఎందుకు కలవలేదండి? కానీ జగన్మోహన్ రెడ్డి గారి కారు నిన్న రాత్రి సీజ్ అయింది అని అంటే, ఆ కారు సీజ్ అయిందని చెప్పి బాధ తెలుపుతున్నారే కానీ 3 ప్రాణాలు పోయిన దాని మీద ఇంతవరకు పోయి ఒకరిని కలవలేదు. ఆ కారు మీద ఉండే ప్రేమ 3 ప్రాణాల పైన లేదా? ఇది నగ్న సత్యం అని చెప్పి నేను ప్రజల ముందు పెడతా ఉన్నానండి. సో దీపక్ రెడ్డి గారు, 2 క్వశ్చన్స్. ఒకటి, ఈ 5 వారాలని టీడీపీ ఎలా హ్యాండిల్ చేయబోతోంది, ఎలాంటి ప్లాన్ తో ముందుకు వెళ్ళబోతోంది అనేది ఫస్ట్ క్వశ్చన్. అయితే యూ హావ్ స్పోక్ అబౌట్ రెడ్ బుక్ ని ఇప్పటి వరకు తెరవలేదు అన్నారు. మరి రెడ్ బుక్ ని తెరిచే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవాలా? ఎస్, ఖచ్చితంగా. లోకేష్ గారు అనేక సార్లు చెప్పటం జరిగింది, తప్పు చేసిన వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి. సో కేవలము ఇది రాజకీయ కక్ష బుక్ కాదు, తప్పు చేసిన వాళ్ళ మీద న్యాయ చట్టపరమైన చర్యలు తీసుకునేదే గాని ఈ కక్ష కార్పణ్యాలు, వాళ్ళు చేసిన విధంగా అరాచకాలు చేసే మనస్తత్వము ఈ పార్టీలో లేదు. ఎందుకంటే మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టిన వాళ్ళు ఆ పాత బాధలు ఇంకా గుర్తు పెట్టుకొని మనం కూడా అట్లా చేయాలా, మనం కూడా అదే విధంగా కక్షతో చేయాలా అంటే క్లియర్ కట్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అటువంటి వాటిని ఎంకరేజ్ చేయరు. సో కనపడతా ఉంది. అదే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు శుక్రవారం అయిందంటే ఎక్కడ జేసీబీ పోద్దో, ఎవరిని అక్రమంగా అరెస్ట్ చేస్తారో, ఎవరి మీద దాడులు చేస్తారో అని మనకు తెలిసేది కాదు. ఎవరిని ఇల్లీగల్ గా ఎత్తుకొని పోయి డిటెన్షన్ లో పెడతారో మనకు తెలియదు. అంత భయంలో ఉండేది శుక్రవారం అవుతుంది అని అంటే. ఇప్పుడు అట్లాంటి ఏమన్నా జరుగుతా ఉన్నాయండి? నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పి ముగిస్తాను. కొడాలి నాని పరిస్థితి తీసుకుంటాం. మా కార్యకర్తలు అందరూ కోరుతుండరు, ఎప్పుడు కొడాలి నానిని బెంచ్ సర్కిల్లో విజయవాడ నడి రోడ్డుల్లో బట్టలు ఇప్పేసి అండర్వేర్ మీద నడపాలా అని కోరుతున్నారు. కానీ అటువంటి ఇంతవరకు ఏమి చేయలేదు. రెడ్ బుక్ ఓపెన్ చేయక ముందే కొడాలి నాని భయంతో అన్నం తింటాం మానేసినాడు. రాత్రిళ్ళు నిద్రపడతామో లేదు, ఎవరన్నా గేటు తీస్తే ఆయన అమ్మ మొగుడు పోలీసు వాళ్ళు వస్తున్నారని చెప్పి భయపడి సగము గుట్కా తింటా సగం లైఫ్ ఆడే అయిపోయింది. సో కనీసము ఒక యాక్షన్ తీసుకోక ముందే ఆ పరిస్థితి ఈ రోజు వైసీపీ నాయకులకి, ఇంతకు ముందు సింహాలు అనే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉండారో దయచేసి గమనించాలా అని చెప్పి మాత్రం నేను కోరుకుంటున్నాను. Yes, sir. Thank you, Deepak Reddy garu, to join with us. So మొత్తానికి ఈ 5 వారాలని ఖచ్చితంగా ఎదుర్కొంటామని అంటున్నారు. టీడీపీకి ఒక ప్లాన్ అంటూ ఉంది, మేనిఫెస్టోని ఖచ్చితంగా ఫాలో అవుతున్నామని అంటున్నారు దీపక్ రెడ్డి. అయితే ఇటు వైసీపీ అధినేత జగన్ ప్లాన్ మాత్రం వేరుగా కనిపిస్తోంది. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో జనంలోకి వెళ్లాలనేది ఆయన ప్లాన్ గా వినిపిస్తోంది. 5 వారాలు కంప్లీట్ గా రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అంటూ కూడా ఆయన జనంలోకి వెళ్ళబోతున్నారు. మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్క అంశానికి సంబంధించి వాళ్ళు మాట్లాడాలి. వాటిల్లో చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దేంట్లో విఫలమైందో ప్రజలకు చూపించాలి అనేది వైసీపీ ప్లాన్ గా కనిపిస్తుంది.